హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ హాలీవుడ్ అప్డేట్స్. ఈసారి అయితే చాలా మంచి అప్డేట్స్ ఉన్నాయి. సో మాక్సిమం వీడియోని స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి. అండ్ ఇంకా జనరల్ అండ్ పాప్ కల్చర్ న్యూస్ విషయానికి వస్తే ఫస్ట్ వన్ వచ్చేసి నా సబ్స్క్రైబర్స్ లో చాలా మంది వెనస్డే సీజన్ 2 ఎప్పుడు వస్తుందని ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. అండ్ ఫైనల్లీ సీజన్ 2 కి సంబంధించిన అఫీషియల్ ట్రైలర్ రిలీజ్ అయింది. ఈ ట్రైలర్ అయితే చాలా బాగుంది అండ్ చాలా ఇంట్రెస్టింగ్ గా కూడా ఉంది. చూస్తుంటే ఈ సీజన్ 2 వచ్చేసి ఫ్యాన్స్ కి మంచి ట్రీట్ ఇచ్చేలాగా కనిపిస్తుంది. అండ్ ఈ వెనస్డే సీజన్ 2 సిరీస్ వచ్చేసి 2 పార్ట్స్ గా రిలీజ్ కాబోతుంది. అందులో ఫస్ట్ పార్ట్ వచ్చేసి ఆగస్ట్ 6th రిలీజ్ అవుతుంది అండ్ సెకండ్ పార్ట్ వచ్చేసి సెప్టెంబర్ 3rd రిలీజ్ అవుతుంది. మరి జన్నా ఒర్టెగా ఫ్యాన్స్ ఈ సిరీస్ కోసం ఎంతలా వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసి చెప్పండి. అండ్ తర్వాత న్యూస్ వచ్చేసి పర్సనల్లీ నేను నెట్ఫ్లిక్స్ నుంచి ద శాండ్ మ్యాన్ సీజన్ 2 సిరీస్ ఎప్పుడు రిలీజ్ అవుతుందని చెప్పి ఈగర్లీ వెయిట్ చేస్తున్నాను. అండ్ ఫైనల్లీ అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే వచ్చేసింది అండ్ ఒక అఫీషియల్ ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు. ట్రైలర్ అయితే చాలా బాగుంది అండ్ చాలా ఇంట్రెస్టింగ్ గా కూడా ఉంది. నేనైతే ఈగర్లీ వెయిట్ చేస్తున్నాను ఈ సీజన్ 2 కోసం. అండ్ ఈ శాండ్ మ్యాన్ సీజన్ 2 వచ్చేసి 2 పార్ట్స్ గా రిలీజ్ కాబోతుంది. అందులో వాల్యూమ్ 1 వచ్చేసి జూలై 3rd రిలీజ్ అవుతుంది అండ్ వాల్యూమ్ 2 వచ్చేసి జూలై 24th రిలీజ్ అవుతుంది. అండ్ మీలో ఎవరైనా ద శాండ్ మ్యాన్ సీజన్ 1 చూడకపోయి ఉంటే ఇప్పుడే వెళ్ళి చూసేయండి. సిరీస్ అయితే చాలా బాగుంటుంది అండ్ కాన్సెప్ట్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అండ్ ఈ సిరీస్ తెలుగు లాంగ్వేజ్ లో నెట్ఫ్లిక్స్ లో అవైలబుల్ గా ఉంది. సో చూడాలి అనుకుంటున్న వాళ్ళు డెఫినెట్లీ చూడడానికి ట్రై చేయండి. అండ్ తర్వాత న్యూస్ వచ్చేసి మీలో చాలా మంది స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 కోసం వెయిట్ చేస్తున్నారని నాకు తెలుసు. అండ్ ఫైనల్లీ మీకు ఒక గుడ్ న్యూస్. అదేంటి అంటే ఈ సీజన్ 5 కి సంబంధించిన ఫస్ట్ లుక్ టీజర్ వచ్చేసి మే 31st రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందంట. ఎందుకంటే మే 31st నెట్ఫ్లిక్స్ కి సంబంధించిన టుడుమ్ ఈవెంట్ అయితే జరుగుతుంది. ఆ ఈవెంట్ లో సీజన్ 5 కి సంబంధించిన ఫస్ట్ లుక్ టీజర్ రిలీజ్ చేసి రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేస్తారని రీసెంట్లీ ఒక న్యూస్ అయితే తెలిసింది. అండ్ ఈ స్ట్రేంజర్ థింగ్స్ సిరీస్ కి స్పిన్ ఆఫ్ గా ఒక యానిమేటెడ్ సిరీస్ కూడా రాబోతుంది అని లాస్ట్ ఇయర్ కన్ఫర్మ్ చేశారు కదా. ఈ యానిమేటెడ్ సిరీస్ యొక్క టైటిల్ వచ్చేసి స్ట్రేంజర్ థింగ్స్ టేల్స్ ఆఫ్ 85 గా ఉండబోతుందని రీసెంట్లీ నెట్ఫ్లిక్స్ వాళ్ళు అఫీషియల్ గా అనౌన్స్మెంట్ ఇచ్చారు. అండ్ ఇవి స్ట్రేంజర్ థింగ్స్ సిరీస్ యొక్క అప్డేట్స్ అనమాట. అండ్ మీలో ఎంతమంది స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 యొక్క రిలీజ్ డేట్ కోసం వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసి చెప్పండి. అండ్ తర్వాత న్యూస్ వచ్చేసి ఇందాక నేను చెప్పినట్టు మే 31st నెట్ఫ్లిక్స్ కి సంబంధించిన టుడూమ్ ఈవెంట్ అయితే జరుగుతుంది. ఆ ఈవెంట్ లో అవతార్ ది లాస్ట్ ఎయిర్ బెండర్ సీజన్ 2, వన్ పీస్ సీజన్ 2, ఆలిస్ ఇన్ బోర్డర్లాండ్ సీజన్ 3, ఆల్ ఆఫ్ అస్ ఆర్ డెడ్ సీజన్ 2, స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 ఇలా ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న కొన్ని ఫేమస్ సిరీస్ ల యొక్క అప్డేట్స్ అండ్ రిలీజ్ డేట్స్ అనేవి ఈ టుడూమ్ ఈవెంట్ లో అనౌన్స్ చేయబోతున్నారు. అండ్ ఆ ఈవెంట్ కంప్లీట్ అయిన తర్వాత ఆ ఈవెంట్ లో అనౌన్స్ చేసిన అప్డేట్స్ అన్ని కలిపి నేను ఒక వీడియో డెఫినెట్లీ చేస్తాను. సో మీరు ఆ సిరీస్ లో ఎప్పుడు రిలీజ్ అవుతాయని చెప్పి ఎక్కువగా ఆలోచించుకోవద్దు. అండ్ తర్వాత న్యూస్ వచ్చేసి ప్రే అనే ప్రిడేటర్ మూవీ యొక్క డైరెక్టర్ అయిన డాన్ ఫ్రాన్స్టన్బర్గ్ ప్రెజెంట్ ప్రిడేటర్ బ్యాడ్లాండ్స్ అనే ఒక మూవీ తీస్తున్నారు కదా. రీసెంట్లీ ఈ మూవీకి సంబంధించిన టీజర్ ట్రైలర్ రిలీజ్ చేశారు. టీజర్ అయితే చాలా బాగుంది, చాలా ఇంట్రెస్టింగ్ గా కూడా ఉంది. ఈ మూవీ మీద కొంచెం హైప్ కూడా క్రియేట్ చేసింది. అండ్ ఈ టీజర్ చూసిన తర్వాత ఈ మూవీ ఎర్త్ మీద కాకుండా ప్రిడేటర్స్ యొక్క ప్లానెట్ లో జరుగుతుందేమో అని చెప్పి అనిపిస్తుంది. అండ్ ఈ ప్రిడేటర్ బ్యాడ్లాండ్స్ మూవీలో ప్రిడేటర్ క్యారెక్టర్ యాంటాగనిస్ట్ గా కాకుండా ప్రొటాగనిస్ట్ గా కనిపిస్తాడంట. అంటే విలన్ లా కాకుండా హీరో లాగా కనిపిస్తాడంట. అండ్ మేబీ ఈ మూవీ ప్రిడేటర్ క్యారెక్టర్స్ యొక్క ఆరిజిన్ ని ఎక్స్ప్లోర్ చేయబోతుందేమో అని చెప్పి నాకు అనిపిస్తుంది. సో చూడాలి మరి ఈ మూవీ ఎలా ఉండబోతుందో. ఈ మూవీ November 7, 2025 లో రిలీజ్ కాబోతుంది. అండ్ తర్వాత న్యూస్ వచ్చేసి 2019 లో వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ హాలీవుడ్ అనే ఒక వెస్టర్న్ కామెడీ మూవీ అయితే రిలీజ్ అయింది. అండ్ ప్రెజెంట్ ఈ మూవీకి సీక్వెల్ మూవీ కూడా రాబోతుంది అని చెప్పి అఫీషియల్లీ కన్ఫర్మ్ అయింది. అండ్ ఈ సీక్వెల్ మూవీ యొక్క టైటిల్ వచ్చేసి ద కంటిన్యూయింగ్ అడ్వెంచర్స్ ఆఫ్ క్లిఫ్ బూత్. అండ్ ఈ సీక్వెల్ మూవీలో బ్రాడ్ పిట్ గారి క్యారెక్టర్ వచ్చేసి ఒక హాలీవుడ్ స్టూడియో ఫిక్సర్ గా కనిపించబోతున్నారు అని రీసెంట్లీ ఒక న్యూస్ అయితే తెలిసింది. అండ్ ఈ మూవీ యొక్క స్క్రిప్ట్ వచ్చేసి క్వెంటిన్ టెరంటినో గారు రాయబోతున్నారు. అండ్ ఈ మూవీని డేవిడ్ ఫించర్ గారు డైరెక్ట్ చేయబోతున్నారు. అండ్ ఈ మూవీ థియేటర్స్ లో కాకుండా నెట్ఫ్లిక్స్ లో రిలీజ్ అవుతుందని రీసెంట్లీ ఒక న్యూస్ అయితే తెలిసింది. అండ్ తర్వాత న్యూస్ వచ్చేసి రీసెంట్లీ 3 మూవీస్ కి సంబంధించిన అఫీషియల్ రన్ టైమ్స్ అయితే రివీల్ చేశారు. అవేంటో ఇప్పుడు చూద్దాం. అందులో ఫస్ట్ మూవీ వచ్చేసి లీలో అండ్ స్టిచ్ లైవ్ యాక్షన్ మూవీ అనమాట. ఈ మూవీ యొక్క రన్ టైం వచ్చేసి 1 hour 48 minutes ఉండబోతుంది. అండ్ తర్వాత జురాసిక్ వరల్డ్ రీబర్త్ మూవీ యొక్క రన్ టైం వచ్చేసి 2 hours 14 minutes ఉండబోతుంది. ఈ ఫ్రాంచైజ్ లో ఇదే సెకండ్ లాంగెస్ట్ మూవీ అనమాట. అండ్ ఈ మూవీ జూలై 2nd థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. అండ్ తర్వాత టామ్ క్రూజ్ గారి మిషన్ ఇంపాసిబుల్ 8 ద ఫైనల్ రెకనింగ్ మూవీ యొక్క రన్ టైం వచ్చేసి 2 hours 49 minutes ఉండబోతుంది. అండ్ ఈ మూవీ మే 23rd థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. అండ్ తర్వాత న్యూస్ వచ్చేసి 2022 లో సీసు అనే ఒక వార్ యాక్షన్ మూవీ అయితే రిలీజ్ అయింది. ఈ మూవీలో ఒక ఓల్డ్ పర్సన్ తవ్వి తీసిన బంగారాన్ని ఆర్మీ వాళ్ళు తీసుకుంటారు. తర్వాత ఈ ఓల్డ్ పర్సన్ కి ఆర్మీకి మధ్య ఒక యుద్ధం అనేది మొదలవుతుంది. అండ్ అక్కడ నుంచి ఈ మూవీలో యాక్షన్ అనేది మొదలవుతుంది. అండ్ తర్వాత మూవీ అయితే చాలా బాగుంటుంది. అండ్ ప్రెజెంట్ అయితే సీసు మూవీకి సీక్వెల్ మూవీ కూడా రాబోతుంది అని చెప్పి అఫీషియల్లీ కన్ఫర్మ్ అయింది. అండ్ ఈ సీక్వెల్ మూవీ వచ్చేసి November 21 థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. అండ్ మీలో ఎవరైనా ఫస్ట్ పార్ట్ చూడకపోయి ఉంటే ఇప్పుడే వెళ్ళి చూసేయండి. మూవీ అయితే బాగుంటుంది. అండ్ మూవీ యొక్క రన్ టైం కూడా చాలా తక్కువ, జస్ట్ 1.5 hours మాత్రమే ఉంటుంది. అండ్ మూవీలో పెద్దగా డైలాగ్స్ ఏమి ఉండవు. అండ్ యాక్షన్ సీక్వెన్స్ తో మూవీ చాలా ఫాస్ట్ గా అయిపోతుంది. సో మీకు మంచి టైం పాస్ అవుతుంది. ఒకసారి చూడడానికి ట్రై చేయండి. అండ్ ఈ మూవీ తెలుగు లాంగ్వేజ్ లో సోనీ లివ్ ఓటీటీ ప్లాట్ఫామ్ లో అవైలబుల్ గా ఉంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చూడడానికి ట్రై చేయండి. అండ్ తర్వాత న్యూస్ వచ్చేసి పారమౌంట్ స్టూడియోస్ వాళ్ళు సానిక్ మూవీ ఫ్రాంచైజ్ లో స్పిన్ ఆఫ్ మూవీస్ ని కూడా తీద్దామని ప్లాన్ చేస్తున్నారంట. అండ్ ప్రెజెంట్ ఈ సానిక్ ఫ్రాంచైజ్ లో సానిక్ 4 మూవీ అయితే డెవలప్మెంట్ లో ఉంది. అండ్ ఈ మూవీ March 19, 2027 లో రిలీజ్ అవుతుంది. అండ్ తర్వాత న్యూస్ వచ్చేసి రీసెంట్లీ మైకెల్ బి జార్డన్ నటించిన సిన్నర్స్ మూవీ థియేటర్స్ లో రిలీజ్ అయింది కదా. ఈ మూవీకి అటు ఆడియన్స్ నుంచి అండ్ ఇటు క్రిటిక్స్ నుంచి చాలా మంచి రెస్పాన్స్ అయితే దక్కింది. అండ్ హాలీవుడ్ లో గత 35 ఏళ్లుగా ఏ హారర్
హారర్ మూవీకి దక్కని సినిమా స్కోర్ ఈ మూవీకి దక్కిందంట. సో ఇది డైరెక్టర్ రైన్ కోగ్లర్ గారికి ఒక బిగ్ అచీవ్మెంట్ అని చెప్పుకోవచ్చు. అండ్ డైరెక్టర్ రైన్ కోగ్లర్ గారి ప్రీవియస్ ట్రాక్ రికార్డ్ చూసుకుంటే వకాండా ఫర్ ఎవర్ మూవీ తప్ప మిగతా మూవీస్ అన్ని 90% రేటింగ్ తో ఉన్నాయి. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి ఆయన కన్సిస్టెన్సీ అండ్ సక్సెస్ రేట్ ఎలా మెయింటైన్ చేస్తున్నారు. అండ్ మార్వెల్ ఫ్యాన్స్ చాలా మంది బ్లేడ్ మూవీని ఈ రైన్ కోగ్లర్ డైరెక్ట్ చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నారు. మరి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసి చెప్పండి. అండ్ చెప్పడం మర్చిపోయాను, ఈ సిన్నర్స్ మూవీ రిలీజ్ అయినప్పుడు లండన్ ప్రీమియర్స్ కి ఈ మూవీ యొక్క కాస్ట్ మెంబర్స్ అటెండ్ అయ్యారనమాట. అందులో మన ఫేవరెట్ యాక్ట్రెస్ అయిన హెయిలీ స్టాన్ఫీల్డ్ అందరినీ ఆకట్టుకున్నారనమాట. ఎందుకో ఆ ఇమేజెస్ మీతో షేర్ చేసుకోవాలనిపించింది, అందుకే స్క్రీన్ మీద చూపిస్తున్నాను, చూసి ఆనందించండి. కూడా ఎంత కసిగా ఉన్నావే, కళ్ళల్లోంచి కామం గారిపోతుంది, కవర్ చేసుకోరా కదా. కరెక్టే, కళ్ళజోడు పెట్టుకుని కవర్ చేస్తాను. అండ్ తర్వాత న్యూస్ వచ్చేసి పసిఫిక్ రిమ్ ఫ్రాంచైజ్ కి ప్రీక్వెల్ గా ఒక సిరీస్ రాబోతుంది అని ప్రీవియస్లీ కొన్ని అప్డేట్స్ వీడియోస్ లో చెప్పాను కదా. అండ్ ఈ న్యూస్ వచ్చేసి మళ్ళీ కన్ఫర్మ్ అయిందనమాట. రీసెంట్లీ వెరైటీ వాళ్ళు ఈ పసిఫిక్ రిమ్ ఫ్రాంచైజ్ కి ప్రీక్వెల్ గా ఒక సిరీస్ డెవలప్మెంట్ లో ఉంది అని అఫీషియల్లీ కన్ఫర్మ్ చేశారు. అండ్ ఈ సిరీస్ ని అమెజాన్ ప్రైమ్ వాళ్ళు డెవలప్ చేస్తున్నారు. అండ్ ఈ సిరీస్ లో ఈ ఫ్రాంచైజ్ యొక్క ఆరిజిన్ అండ్ ఫస్ట్ మూవీకి ముందు జరిగిన కొన్ని ఈవెంట్స్ ని ఎక్స్ప్లోర్ చేయబోతున్నారంట. అండ్ ఈ పసిఫిక్ రిమ్ ప్రీక్వెల్ సిరీస్ వచ్చేసి ప్రాబబ్లీ 2026 లో రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందని రీసెంట్లీ ఒక న్యూస్ అయితే తెలిసింది. అండ్ తర్వాత న్యూస్ వచ్చేసి నెట్ఫ్లిక్స్ లో 2020 అండ్ 2022 లో ఎనోలా హోమ్స్ అనే 2 మూవీస్ రిలీజ్ అయ్యాయి. ఈ మూవీస్ అయితే పర్లేదు, బాగానే ఉంటాయి. ఈ మూవీస్ లో మిల్లీ బాబీ బ్రౌన్ మెయిన్ లీడ్ గా నటించింది. అండ్ తను ఈ మూవీస్ లో షెర్లాక్ హోమ్ క్యారెక్టర్ యొక్క యంగర్ సిస్టర్ గా కనిపించింది. అండ్ ప్రెసెంట్ ఈ ఎనోలా హోమ్స్ ఫ్రాంచైజ్ లో థర్డ్ పార్ట్ కూడా రాబోతుంది అని చెప్పి నెట్ఫ్లిక్స్ వాళ్ళు కన్ఫర్మ్ చేశారు. అండ్ ఈ థర్డ్ పార్ట్ కి సంబంధించిన షూటింగ్ రీసెంట్లీ స్టార్ట్ కూడా చేశారు. అండ్ ఈ మూవీలో మిల్లీ బాబీ బ్రౌన్, హెన్రీ క్యావిల్, లూయిస్ ప్యాట్రిక్ ఇలా ప్రీవియస్ మూవీస్ లో కనిపించిన ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ అందరూ మళ్ళీ రిటర్న్ కాబోతున్నారు అని అఫీషియల్లీ కన్ఫర్మ్ అయింది. అండ్ ఎనోలా హోమ్స్ 3 మూవీ వచ్చేసి 2025 ఎండింగ్ లో కానీ ఎర్లీ 2026 లో కానీ రిలీజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉందంట. అండ్ తర్వాత న్యూస్ వచ్చేసి రీసెంట్లీ స్టార్ వార్స్ ఫ్రాంచైజ్ కి సంబంధించి ఒక ఈవెంట్ అయితే జరిగింది. ఈ ఈవెంట్ లో కొన్ని స్టార్ వార్స్ ప్రాజెక్టులకి సంబంధించిన అప్డేట్స్ అయితే ఇచ్చారు. అవేంటో ఇప్పుడు చూద్దాం. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి నెక్స్ట్ ఇయర్ మే మంత్ లో రిలీజ్ కాబోతున్న మ్యాండలోరియన్ అండ్ గ్రోగు మూవీకి సంబంధించిన కొన్ని అఫీషియల్ ఫస్ట్ లుక్ ఇమేజెస్ ని చూపించారంట. అండ్ అందులో పేడ్రో పాస్కల్ కి సంబంధించిన అఫీషియల్ ఫస్ట్ లుక్ ని కూడా రివీల్ చేశారు. అండ్ ఈ మూవీ యొక్క టైటిల్ కార్డ్ ని కూడా ఆ ఈవెంట్ లో అటెండ్ అయిన వాళ్ళకి చూపించారంట. అండ్ తర్వాత డెడ్పూల్ అండ్ వల్వరిన్ మూవీ యొక్క డైరెక్టర్ అయిన షాన్ లెవీ అండ్ రైన్ గాస్లిన్ కాంబినేషన్ లో ఒక స్టార్ వార్స్ మూవీ డెవలప్మెంట్ లో ఉంది అని ప్రీవియస్లీ కొన్ని అప్డేట్స్ వీడియోస్ లో చెప్పాను కదా. అండ్ రీసెంట్లీ జరిగిన ఈవెంట్ లో ఈ న్యూస్ వచ్చేసి అఫీషియల్ గా కన్ఫర్మ్ అయిపోయింది. ఈ మూవీలో రైన్ గాస్లిన్ మెయిన్ లీడ్ గా నటించబోతున్నాడు. అండ్ ఈ మూవీని షాన్ లెవీ డైరెక్ట్ చేయబోతున్నాడు. అండ్ ఈ మూవీ యొక్క టైటిల్ వచ్చేసి స్టార్ వార్స్ స్టార్ ఫైటర్ అన్నమాట. అండ్ ఈ మూవీ యొక్క ఈవెంట్స్ అనేవి స్టార్ వార్స్ ద రైజ్ ఆఫ్ స్కై వాకర్ మూవీ తర్వాత జరుగుతాయని అఫీషియల్లీ కన్ఫర్మ్ అయింది. అండ్ ఈ మూవీ May 28, 2027 లో రిలీజ్ అవబోతుంది అని కూడా అఫీషియల్లీ కన్ఫర్మ్ చేశారు. అండ్ తర్వాత స్టార్ వార్స్ కి సంబంధించి ఒక సిరీస్ కూడా డెవలప్మెంట్ లో ఉంది అని రీసెంట్లీ ఒక న్యూస్ అయితే తెలిసింది. అండ్ ఈ సిరీస్ కి రైటర్ గా నిక్ అండ్ కార్ల్టన్ క్యూజ్ అనే ఇద్దరు రైటర్స్ ని తీసుకున్నారంట. వీళ్ళు ప్రీవియస్లీ వాచ్మెన్ అనే మూవీ అండ్ లాస్ట్ అనే ఒక సిరీస్ కి రైటర్స్ గా పనిచేశారు. అండ్ తర్వాత స్టార్ వార్స్ కి సంబంధించి ఒక యానిమే సిరీస్ కూడా రాబోతుంది అని చెప్పి కన్ఫర్మ్ అయింది. ఈ సిరీస్ నేమ్ వచ్చేసి ద 9th జేడీ. అండ్ ఈ సిరీస్ 2026 డిజ్నీ ప్లస్ లో రిలీజ్ కాబోతుంది. అండ్ తర్వాత స్టార్ వార్స్ మౌల్ షాడో లార్డ్ అనే ఒక యానిమేటెడ్ సిరీస్ కూడా 2026 లో రిలీజ్ కాబోతుంది అని చెప్పి అఫీషియల్లీ కన్ఫర్మ్ అయింది. అండ్ ఇవి స్టార్ వార్స్ ఫ్రాంచైజ్ నుంచి రీసెంట్లీ వచ్చిన కొన్ని అప్డేట్స్ అనమాట. అండ్ తర్వాత మనందరికీ ఎంతో ఇష్టమైన సూపర్ హీరో సెగ్మెంట్ లో డీసీ విషయానికి వస్తే డీసీ నుంచి అసలు ఎటువంటి అప్డేట్స్ అయితే లేవు. సో నెక్స్ట్ మనం మార్వెల్ గురించి మాట్లాడుకుందాం. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి రీసెంట్లీ డే డెవిల్ బర్నింగ్ సిరీస్ కంప్లీట్ అయిపోయింది. ఈ సిరీస్ కి సంబంధించిన అన్ని ఎపిసోడ్స్ అనేవి జియో హాట్ స్టార్ లో రిలీజ్ అయిపోయాయి. అండ్ ఈ సిరీస్ లాస్ట్ లో డే డెవిల్ వి నీడ్ ఆర్మీ అంటాడు కదా, అప్పుడు బ్యాక్గ్రౌండ్ లో స్పైడర్ మ్యాన్ కి సంబంధించిన ఒక థీమ్ మ్యూజిక్ ప్లే చేశారు. సో డే డెవిల్ బార్నింగ్ సీజన్ 2 లో స్పైడర్ మ్యాన్ క్యారెక్టర్ కూడా ఉంటాడు అని స్పెక్యులేట్ చేస్తున్నారు. అండ్ ఇది బొచ్చు కూడా జరగదు, మీరు అసలు దీన్ని పట్టించుకోవద్దు. యాక్చువల్లీ చాలా మంది నా ఫేవరెట్ స్టూడియో గురించి మర్చిపోయి స్పైడర్ మ్యాన్ క్యామియోని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు పాపం. ఒకవేళ మీకు నా ఫేవరెట్ స్టూడియో గురించి తెలిసినా కూడా ఈ స్పైడర్ మ్యాన్ క్యామియో ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే ఇంకా నేను మీకేం చెప్పలేను, మీ సావు మీరు చావండి. అయినా డే డెవిల్ సీజన్ 2 లో స్పైడర్ మ్యాన్ క్యామియో ఉంటుందంటే మీరెలా నమ్మారా? అండ్ ఈ బార్నింగ్ సిరీస్ లో పనిషర్ క్యారెక్టర్ ని ఒక సస్పెన్స్ తో ఎండ్ చేశారు కదా. తర్వాత ఈ పనిషర్ క్యారెక్టర్ యొక్క స్టోరీ వచ్చేసి 2026 లో రిలీజ్ కాబోతున్న స్పెషల్ ప్రెజెంటేషన్ లో చూపించబోతున్నారు అని అఫీషియల్లీ కన్ఫర్మ్ అయింది. అండ్ ప్రెసెంట్ డే డెవిల్ బార్నింగ్ సీజన్ 2 కి సంబంధించిన షూటింగ్ జరుగుతుంది. అండ్ ఈ షూటింగ్ స్పాట్ నుంచి చార్లీ కాక్స్ అండ్ విన్సెంట్ డినోఫ్రియో బిహైండ్ ది సీన్స్ వీడియోని అయితే రిలీజ్ చేశారు. అండ్ ఈ డే డెవిల్ బార్నింగ్ సీజన్ 2 వచ్చేసి మార్చి 2026 లో రిలీజ్ అవుతుందంట. అండ్ ఈ విధంగా ప్రతి సంవత్సరం డే డెవిల్ కి సంబంధించిన ఒక సీజన్ రిలీజ్ చేద్దామని ప్లానింగ్స్ అనేవి జరుగుతున్నాయని మార్వెల్ టెలివిజన్ హెడ్ అయిన బ్రాడ్ వెండర్బామ్ కన్ఫర్మ్ చేశారు.
చేశారు. సో ఎవ్రీ ఇయర్ డేర్ డెవిల్ సిరీస్ వస్తుంది అంటే అది మన డేర్ డెవిల్ ఫ్యాన్స్ కి ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. సో చూడాలి మరి ఏం జరగబోతుందో. మరి దీని గురించి మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసి చెప్పండి. అండ్ తర్వాత న్యూస్ వచ్చేసి May 1st థండర్బోల్ట్స్ మూవీ రిలీజ్ కాబోతుంది కదా. ఈ మూవీలో 2 పోస్ట్ క్రెడిట్ సీన్లు ఉండబోతున్నాయని చెప్పి రీసెంట్లీ ఒక న్యూస్ అయితే తెలిసింది. అండ్ ఈ 2 పోస్ట్ క్రెడిట్ సీన్లకు సంబంధించిన లీక్డ్ డిస్క్రిప్షన్ కూడా బయటకు వచ్చింది. కానీ నేను మూవీని థియేటర్ లో చూడాలి అనుకుంటున్నాను, అందుకే స్పాయిలర్స్ ని అవాయిడ్ చేస్తున్నాను. మీరు కూడా స్పాయిలర్స్ ని అవాయిడ్ చేసి థియేటర్ లో ఎంజాయ్ చేయండి. అండ్ రీసెంట్లీ ఈ థండర్బోల్ట్స్ మూవీకి సంబంధించి చాలా ప్రమోషనల్ ఆర్ట్స్ అండ్ పోస్టర్స్ రిలీజ్ చేశారు. అవన్నీ మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. అండ్ తర్వాత న్యూస్ వచ్చేసి ప్రెజెంట్ డెడ్పూల్ కి సంబంధించి ఒక ప్రాజెక్ట్ డెవలప్మెంట్ అండ్ రైటింగ్ వర్క్ స్టార్ట్ చేసినట్టు రీసెంట్లీ రయన్ రెనాల్డ్స్ కన్ఫర్మ్ చేశాడు. అండ్ డెడ్పూల్ అండ్ వోల్వరిన్ మూవీ కోసం కొన్ని సెట్ పీసెస్ అనేవి యూజ్ చేశారు కదా. ఆ సెట్ పీసెస్ ని మళ్ళీ ఇంకొక మూవీ కోసం యూజ్ చేయబోతున్నారంట. ప్రాబబ్లీ డూమ్స్డే మూవీ కోసం అయ్యి ఉండవచ్చని కొన్ని రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. అండ్ రీసెంట్లీ వస్తున్న కొన్ని స్ట్రాంగ్ రూమర్స్ ఏంటి అంటే డాక్టర్ డూమ్ క్యారెక్టర్ లోకి క్యారెక్టర్ ని చంపడానికి వెళ్తాడంట. అండ్ అది తెలిసిన డెడ్పూల్ అండ్ థార్ క్యారెక్టర్స్ లోకిని కాపాడడానికి వెళ్తారంట. అండ్ ఈ ప్రాసెస్ లో డెడ్పూల్ కి ఏదో జరుగుతుంది. సో డెడ్పూల్ ని పట్టుకుని థార్ ఏడుస్తాడు. అండ్ ఈ సీన్ నే డెడ్పూల్ అండ్ వోల్వరిన్ మూవీలో చూపించారంట. అండ్ ప్రస్తుతానికి ఇది ఒక రూమర్ మాత్రమే. సో మాక్సిమం దీన్ని మీరు నమ్మకండి. అండ్ తర్వాత న్యూస్ వచ్చేసి ప్రెజెంట్ ఫ్యాంటాస్టిక్ 4 మూవీకి సంబంధించిన రీషూట్స్ అనేవి జరుగుతున్నాయి. అండ్ రీసెంట్లీ ఈ మూవీ యొక్క కాస్టింగ్ లో బ్రాండన్ బర్క్ అనే ఒక యాక్టర్ ని తీసుకున్నారు. అతను ఈ మూవీలో న్యూయార్క్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడంట. అండ్ సారా నైల్స్ అనే ఇంకొక యాక్ట్రెస్ ని కూడా తీసుకున్నారు. తను ఈ మూవీలో లైన్ అనే ఒక క్యారెక్టర్ లో నడుస్తున్నారంట. అండ్ ప్రాబబ్లీ ఇప్పుడు జరుగుతున్న రీషూట్స్ వచ్చేసి పోస్ట్ క్రెడిట్ సీన్ కి సంబంధించిన సీన్స్ అయి ఉండవచ్చని కొన్ని రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. సో చూడాలి మరి నెక్స్ట్ ఏం జరగబోతుందో అండ్ ఈ ఫ్యాంటాస్టిక్ 4 మూవీ ఎలా ఉండబోతుందో. అండ్ తర్వాత న్యూస్ వచ్చేసి రీసెంట్లీ అవెంజర్స్ డూమ్స్డే మూవీకి సంబంధించి చాలా లీక్స్ అనేవి వస్తున్నాయి. అండ్ ఈ వస్తున్న లీక్స్ అన్ని 99% ఫేక్ ఏనంట. వీటిని కావాలని మార్వెల్ వాళ్ళు స్ప్రెడ్ చేస్తున్నారంట. ఎందుకంటే ఈ ఫేక్ లీక్స్ ద్వారా ఫ్యాన్స్ ని డైవర్ట్ చేసి మేజర్ స్పాయిలర్స్ ఫ్యాన్స్ కి తెలియకుండా జాగ్రత్త పడుతున్నారంట. సో ఇది ఒక రకంగా మార్వెల్స్ స్మార్ట్ మూవ్ అని చెప్పుకోవచ్చు. కానీ యాక్టర్ యాంథనీ మ్యాకీ మాత్రం డూమ్స్డే మూవీకి సంబంధించిన డీటెయిల్స్ అనేవి రివీల్ చేసేస్తున్నాడు. ఈ డూమ్స్డే మూవీ వచ్చేసి ప్రీవియస్ అవెంజర్స్ మూవీస్ లాగా ఒక క్లిఫ్ హ్యాంగర్ తో ఎండ్ అవబోతుందని చెప్పి రీసెంట్లీ ఒక ఇంటర్వ్యూలో చెప్పేశాడు. అండ్ ఈ డూమ్స్డే మూవీలో ఎక్స్మెన్ టీమ్ మొత్తం కామిక్ యాక్యురేట్ సూట్స్ లో కనిపించబోతున్నారు అని చెప్పి కూడా రీసెంట్లీ ఒక అప్డేట్ అయితే రివీల్ అయింది. అండ్ అంతేకాదు ఈ మూవీలో స్పైడర్ మ్యాన్ క్యారెక్టర్ మోస్ట్ ఆఫ్ ది సీన్స్ లో మాస్క్ వేసుకునే ఉంటాడంట. జస్ట్ టామ్ హాలండ్ వాయిస్ ఓవర్ మాత్రమే వినిపిస్తుందంట. అండ్ స్పైడర్ మ్యాన్ 4 మూవీ యొక్క ఈవెంట్స్ అనేవి డూమ్స్డే మూవీ యొక్క ఈవెంట్స్ తో సైమల్టేనియస్ గా జరుగుతాయని చెప్పి కూడా రీసెంట్లీ ఒక న్యూస్ అయితే తెలిసింది. సో చూడాలి మరి మార్వెల్ వాళ్ళు ఈ డూమ్స్డే మూవీతో ఏం ప్లాన్ చేస్తున్నారో, ఎలా ప్లాన్ చేస్తున్నారో. నేనైతే ఈ మూవీ కోసం ఈగర్లీ వెయిట్ చేస్తున్నాను. మీరు వెయిట్ చేస్తున్నారో లేదో కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసి చెప్పండి. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ న్యూస్ వచ్చేసి రీసెంట్లీ ఆండ్రూ గార్ఫీల్డ్ ఒక ఇంటర్వ్యూలో తను స్పైడర్ మ్యాన్ కి రిటర్న్ అవ్వాలనుకుంటున్నాడని చెప్పుకొచ్చాడు. అండ్ అది కూడా సమ్ కెపాసిటీలో వెరీ వియర్డ్, వెరీ స్ట్రేంజ్, వెరీ యూనిక్, ఆఫ్ బీట్, సర్ప్రైజింగ్ గా చేద్దామని చెప్పి ఆండ్రూ గార్ఫీల్డ్ అనుకుంటున్నాడంట. యాక్చువల్లీ ఆండ్రూ గార్ఫీల్డ్ క్యారెక్టర్ ఏంటో నాకు అస్సలు అర్థం కాదు. ఎందుకంటే ఒకసారి స్పైడర్ మ్యాన్ గా వస్తానంటాడు, ఒకసారి రానంటాడు, ఒకసారి కికి అని అవుతాడు. అసలు అతను ఏం చెప్తున్నాడో, ఏం చేద్దాం అనుకుంటున్నాడో నాకు అసలు ఏం అర్థం కాదు. అయినా ఈ ఆండ్రూ గార్ఫీల్డ్ 2014లో ఒక్క డిన్నర్కి అటెండ్ అయి ఉంటే ఇప్పుడు మనకి ద అమేజింగ్ స్పైడర్ మ్యాన్ 3, 4, 5, 6 కూడా వచ్చేవి. అండ్ మనకి తలనొప్పి కూడా ఉండేది కాదు. ఇతగాడేమో అప్పుడేమో ఆ డిన్నర్కి అటెండ్ అవ్వలేదు, ఇప్పుడేమో నోటికొచ్చింది చెప్పి మన ఫీలింగ్స్ తో ఆడుకుంటున్నాడు. ఓరయ్యా మీరు ఏమేం చేసుకోండిరా, ముందు మా మొహాన ద అమేజింగ్ స్పైడర్ మ్యాన్ 3 మూవీ పడేయండిరా బాబు, మీకు పుణ్యం ఉంటది. అండ్ దీని గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసి చెప్పండి. మీ ఒపీనియన్ నేను కూడా తెలుసుకుంటాను. అండ్ ఇది గైస్ ఇవాళ అప్డేట్స్ వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మూవీవర్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు, బై బై.